page of KExchange, we can see an option called Offers for Us. When we click on it, a separate page opens. If we click on the Sign Up option on that page, a new page opens asking to create an account. The process is the same as creating an account on our KExchange. After creating the account, we will receive a mail verification which we need to verify to log into our account. అలాగే మీరు కొనుక్కున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయింగ్ మీరు కొనుక్కున్నారు, వాటిని హోల్డ్ చేసి మంచి రేట్ వచ్చినప్పుడు మీకు అమ్మండి, మీకు ఎంత అవసరం అంతే అమ్మనండి, లేకపోతే మొత్తం అమ్మనండి, లేదంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి దాన్ని హోల్డ్ చేసుకోండి, అందులో ఉంచండి, అలాగే అమ్ముకుంటా ఉంచండి. అలాగే సెల్ చేసుకోవచ్చు, దీన్ని కొన్ని వెంటనే అమ్మేసుకోవచ్చు, కొన్ని దాచుకొని ఎప్పుడో అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, బయింగ్ అండ్ హోల్డింగ్ అండ్ సెల్లింగ్. కొనండి, దాచుకోండి, లేదా అమ్మేసుకోండి, మీ ఇష్టం అన్నమాట, అప్పుడున్న రేట్ ప్రకారం. సో ఈ విధానాన్ని ఇప్పుడు మైనింగ్లో లేని వాళ్ళు కూడా దీన్ని చేయొచ్చు. మైనింగ్లో ఆల్రెడీ మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, అవి అమ్మడం కొనడం తెలుసుకోవాలంటే ఈ పద్ధతిలో కూడా మీరు 100 రూపాయలు కొనండి, దాన్ని చేసుకోండి. అది ఎలా కొనాలి ఎలాగమ్మనేది కూడా ఇప్పుడు మీకు 2 వీడియోలు ఇస్తాను. మిగతా ఎక్స్చేంజ్లకి మించి మన ఎక్స్చేంజ్ వెళ్ళాలంటే మిగతా కాయిన్స్ కంటే మన కాయిన్ ఎక్కువ ధరకు పలకాలంటే, మిగతా కాయిన్స్ కంటే మనకు ఎక్కువ డిమాండ్ కావాలంటే, నాతో పాటు మీరు ఈ సంవత్సరంన్నర కాలం ఎలాగైతే నా అడుగులో అడుగు వేస్తూ నా మాటలో మాట కలుపుతూ నా ప్రయత్నంలో మీ ప్రయత్నాన్ని కలుపుతూ ఎలా అయితే సపోర్ట్ చేసి ఒక పెద్ద సమూహాన్ని తయారు చేశారో, అలాగే ఇప్పుడు కూడా నేను చెప్పిన విధంగా మీరు కనీసం 100 రూపాయలదైనా ప్రతి ఒక్కరు, అది పెద్ద ఎక్కువ కాదు, మీకు కొనుక్కొని ఉంచుకుంది, అది నాకు ఎవరు కొనుక్కొని ఉంచుకుంది, అది మీరు కొనుక్కోండి. అయితే ఈ 5+1 ఆఫర్ కావాలంటే మన ఎక్స్చేంజ్లోనే మన కౌంటర్ ఉంది, దాని వీడియో కూడా మీకు ఇస్తాను. ఆ కౌంటర్లోకి వెళ్ళి కొనుక్కుంటేనే ఈ ఆఫర్ వస్తుంది. డైరెక్ట్గా అందులో కొనుక్కుంటే వేరే వాళ్ళకు ఇచ్చింది కొనుక్కుంటే మీకు ఆఫర్ రాదు. అయితే ఇలా కొనుక్కున్నది మీకు 24 అంటే 24 గంటలు లేదా 36 గంటల్లో మీకు ఆఫర్తో కలిపి వస్తుంది. 24 గంటల నుంచి 36, ఇంకా ముందే మనకు వచ్చిన డిమాండ్ బట్టి ఉంటుంది, ముందు కూడా రావచ్చు ఇది. కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేయండి. సామూహికంగా ఒక విప్లవంగా మనం చేసినప్పుడు మన కాయిన్ ప్రపంచపు ఎల్లలు దాటి వెళ్తుంది. మన కే వ్యాలెట్ ఇచ్చే లోపు ఇది జరిగితే మీకు వ్యాలెట్కి చాలా వాల్యూ వస్తుంది. ప్రపంచ దేశాలన్నింటికీ దీని గురించి తెలుస్తుంది. మీరు కే వ్యాలెట్లో కూడా అద్భుతమైన మైనింగు, ఆ గిఫ్ట్లు సంపాదించుకునేందుకు ఇది మీకు బాగా బ్యాక్ బోన్లా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయండి. మళ్ళీ 7th మనం ఇచ్చేటువంటి ఆ న్యూ ప్రోడక్ట్ని మనం మళ్ళీ మనందరం కలిసి కష్టపడి సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచే మీరు కొనవచ్చు, వెంటనే మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది మన ఇండియన్ ఎక్స్చేంజ్, ఇది మన ఇండియన్ కాయిన్, ఇది మన ఇండియన్ వ్యాలెట్లో, ఇది మన ఇండియా క్యాష్తో టర్న్ ఓవర్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని నాతో కలిసి రండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని కాయిన్స్కి అద్భుతమైన రేట్ వస్తుంది. మీరు ఈరోజు కొనుక్కున్న వాళ్ళకి కూడా అద్భుతమైన రేట్ వస్తుంది. నెక్స్ట్ మరొక కొత్త ప్రాజెక్ట్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. నాకు మధ్యలో మీరు వాట్సాప్లో పంపిస్తున్నారు, కొద్దిగా అది చూసే టైం కూడా నాకు ఉండటం లేదు, తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఆ సమయం కుదిరినప్పుడు నేను చూస్తాను. చాలా ఈ వర్క్ లోడ్లో బిజీగా ఉన్నాను. నేను అంటే నిద్రపోతున్నాను, కానీ ఎక్కువ టైం దీనికే గడుపుతూ అది చేస్తున్నాను. అలాగే మరో ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాను. మనం 12 ప్రాజెక్టులు ఈ సంవత్సరం లాంచ్ చేయాలి. దాన్ని ఆల్రెడీ మీకు అందులో పెట్టాను.
12 రకాల ప్రాజెక్ట్స్ మీ తాలూకు డాష్ బోర్డులో ఓపెన్ చేసిన వెంటనే మన కాయిన్ లోగో వర్ధన్ బాబు ఫోటోతో ఉన్న ఆ కాయిన్ లోగో కింద రాసానవన్నీ. అలాగే ప్రతి సంవత్సరం 12 ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. అవి ఆ సంవత్సరం అంతా కొత్తవి రిలీజ్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు వేరే కంపెనీ వైపు చూడాల్సిన అవసరమే లేదు. ఆల్ ఇన్ వన్ అంటే మీరు ఒక పెద్ద రైతు బజార్లోకి వెళ్తే అన్ని కూరగాయలు అక్కడ దొరుకుతాయి. మీరు ఒక పెద్ద సూపర్ మార్కెట్లోకి వెళ్తే అక్కడే అన్నీ దొరుకుతాయి. అలాగే మీరు ఓ పెద్ద స్ట్రీట్లోకి వెళ్తే, ఇప్పుడు ఉదాహరణకు చెన్నై సర్వనన్ స్ట్రీట్స్ అని ఉంటుంది, సర్వనన్ స్టోర్స్ది. ఆ వీధి మొత్తం అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అలాగే మన తాలూకా కిబోలో కూడా కేజీసీ గ్రూప్లో కూడా, అంటే కేజీసీ అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కూడా అన్ని రకాలు ఇందులోనే ఉంటాయి. మనము అన్నింటితోటి బిజినెస్ చేసుకోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు, అలాగే కొన్ని రకాలు మనం అమ్ముకోవచ్చు. అలాగే ప్రతి దాని మీద ఎన్ఎస్ మీకు లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వేరే కంపెనీ వైపు చూడాల్సిన అవసరం లేదు నీకు. నీ భారతీయ భారతదేశంలో ఒక మంచి సంస్థను నెలకొల్పుకొని దానిని నడుపుకోవడానికి మీలాంటి ఎంతోమంది సహకారంతో మనందరం కలిపి ఒకే మాట మీద నడుపుతున్నాం. సో మనందరం సహకరించండి. కొత్త కమ్యూనిటీని తీసేయండి, పెద్ద కమ్యూనిటీని తీసుకొద్దాం, చాలా పెద్ద కమ్యూనిటీని తీసుకొద్దాం. ఎన్నిసార్లు కంపెనీ నుంచి ఒకదాని నుంచి ఒకదానికి మారుతూ ఉండడం, మీ సర్వీస్ అయిపోవడం తెప్పిస్తే ఎక్కడా మీకు నిలకడ ఉండదు. అందుకోసమే మనం ఈ విధానాన్ని తీసుకున్నాం. ఇప్పటికే ఎంతోమంది నిలబడి ఉన్నారు. నేను మాట ఇచ్చాను మీకు. ఏంటి, పైన ఉన్న వాళ్ళే ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలా? లేదు, పని చేసేవాడు అట్టడుగునున్నా సరే వాడిని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా వాడిని కూడా ఫైనాన్షియల్గా నిలదొక్కునేలా చేయాలి అనేది నా దగ్గర చక్కటి ప్లాన్స్ ఉన్నాయి. వాటన్నింటిని అంచెలంచెలుగా ఓవర్ నైట్ చేయడానికి అవదు. మనకున్న అన్ని ప్రాజెక్టులు అంచెలంచెలుగా మనం చేసుకుంటూ వెళ్దాం, అందరినీ గుర్తించేటట్టుగా వెళ్దాం. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఉన్న 12 ప్రాజెక్టుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా అన్నింటిలోనూ ఉండండి. ఎందుకంటే 16 చేసిన వాళ్ళకు ఒక రకంగా వస్తుంది, 1, 2 చేసిన వాళ్ళకి, ఇలా 3 చేసిన వాళ్ళకి ఒక రకంగా వస్తుంది. కానీ అందరికీ వస్తుంది, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. కుమ్మేద్దాం, మంచి దీన్ని తీసుకుందాం. ఇవన్నీ సాంప్రదాయ బిజినెస్ తప్ప ఇక్కడ ఎక్కడ క్రిప్టో బేస్డ్ ఉండదు. క్రిప్టో బోనస్గా, క్రిప్టో గిఫ్ట్గా ఇచ్చే 3 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో మీకు వస్తుంది, కానీ అది కూడా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటేనే వస్తుంది. కాబట్టి ఇంక క్రిప్టో కొనుక్కోవడం అనేది లేదు. ఏదున్నా ఎక్స్చేంజ్లోనే కొనుక్కోవాలి. అదే ఎక్స్చేంజ్లో ఇంకా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాను. ఎక్స్చేంజ్ అంటే ఇలాగా కూడా ఉంటుందా, అసలు ఇలా కూడా ఎక్స్చేంజ్ చేస్తారా అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ఇంట్లో నేను కనిపెట్టి తయారు చేసి అట్లా ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎక్కిస్తున్నాను. కాబట్టి మీరు నాకు టైం ఇవ్వండి. రేపు 7వ తారీఖు తర్వాత నుంచి ఉదయం 10 గంటలకు నా సెల్ ఆన్ అయితే సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అయిపోతుంది. ఈ మధ్యలోనే మీతో మాట్లాడాల్సినవన్నీ చేస్తూ ఉంటాను. ఎలాగూ తెల్లవారు టైంలోనూ ఏదో టైంలోనూ నేను మీకు నా తాలూకు డెవలప్మెంట్స్ మీతో పంచుకుంటూనే ఉంటాను. నేను మన డెవలప్మెంట్స్ అన్నింటి. కాబట్టి కొంచెం నాకు ఆ స్పేస్ లేకపోతే ఇన్నాళ్ళు ఒకటే పట్టుకొని ఒకే ఒక దాన్ని తీసుకుని వచ్చాం. ఆ ఒక్కదానితో కమ్యూనిటీని సంపాదించుకున్నాం. మన చాలా పెద్ద కమ్యూనిటీ. ఇప్పుడు ఆ కమ్యూనిటీని అంతటినీ కూడా మంచి రిచ్గా పోషించాలంటే నాకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవసరం ఉన్నది, నెంబర్ ఆఫ్ బిజినెస్ అవసరం ఉన్నది, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ అవసరం ఉన్నది. అవన్నీ చేసుకుంటూ సాఫ్ట్వేర్లో దాన్ని తీసుకెళ్ళాలంటే నాకు సమయం కావాలి. ఇప్పుడు మన ఓన్ బ్లాక్ చైన్ తయారు చేసుకుంటున్నాను. సెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ ఒకటి చేస్తున్నాను, డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ ఒకటి చేస్తున్నాను. ఎక్కడ ఏది విడిచిపెట్టట్లేదు. ఇది నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలంటే అన్ని రకాలు కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి అవి చేస్తున్నాను. వాటికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం చేసే ప్రతి బిజినెస్ని కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో చేయాలనేటువంటి నా సంకల్పం
వీరునంత తొందరగా నెరవేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ ఉంది, దాన్ని కూడా నేను బ్లాక్ చైన్లోనే పెడతాను. టీవీస్ ఉన్నాయి, దాన్ని కూడా బ్లాక్ చైన్లో పెడతాను. మీకు అక్కడ రాసిన 12 రకాల బిజినెస్లు కూడా బ్లాక్ చైన్లోనే పెడతాను. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 12 వస్తాయి, వాటిని కూడా బ్లాక్ చైన్లో పెడతాను. నెలకి సంవత్సరానికి 12 అంటే 25 సంవత్సరాలకి 25 12 300 ప్రాజెక్టులు. 300 ప్రాజెక్టులు కూడా బ్లాక్ చైన్లోనే పెడతాను. ఎందుకంటే సెక్యూరిటీ హై సెక్యూరిటీ. దీన్ని కామన్ జనాలకు కూడా మన తాలూకు బ్లాక్ చైన్ని ఇచ్చేలా దాన్ని తయారు చేస్తున్నాను. ఓ బ్యాంక్ వాళ్ళకి, ఓ స్కూల్ వాళ్ళకి, ఓ కాలేజీ వాళ్ళకి, ఆఖరికి ఒక ఆటో తోలేవాడికి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా వాడచ్చో దాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవ్రీ వన్ ప్రతి బిజినెస్ని, ప్రతి ఫంక్షనింగ్ని కూడా అందులోనే పెడితే అసలు థెఫ్టింగ్ కానీ దానికి సంబంధించిన ఏ ఇబ్బంది లేకుండా హై సెక్యూరిటీ కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలో, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మీకు చెప్తాను. వాటన్నింటిలో కూడా మీకు ఎన్ఎస్ వచ్చేటట్టు చేస్తున్నాను. కాబట్టి ఎన్ఎస్ అంటే తెలుసు కదా, నాన్ సాగబుల్ అన్నీ చేస్తున్నాను. కాబట్టి మీరు నాతో ఎప్పటిలాగే సహకరించండి, మనం కలిసి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. మళ్ళీ రేపే మీతో కలుస్తాను. మధ్యలో మీతో మాట్లాడలేకపోవచ్చు, తప్పుగా తీసుకోవచ్చు, అన్నిటిగా భావించొద్దు. డాడీని డాడీలాగే డాడీ తాలూకా వర్క్ను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నాను.